లేజర్స్ తోటి చర్మం పైన మనకి పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకి ఎటువంటివైన ప్రాబ్లమ్స్ వస్తాయా లేక మనకి ఎటువంటివైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా సేఫ్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, లేజర్స్ అనేటివి చాలా సుపీరియర్గా ఉంటాయి, అవి సేఫ్గా ఉంటాయి. మా దగ్గర మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి కొత్తగా లాంచ్ చేశాం. మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది హై క్వాలిటీ లేజర్స్ అనేటివి మనం తెలుసుకోవాలండి. ఈ హై క్వాలిటీ లేజర్స్ అనేటివి ఏం చేస్తాయనంటే, నేను ఎప్పుడు చెప్తాను కదండి, చర్మంలో పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుందని. పైన పొర కింద పొరకి మనకి మధ్యలో ఒక నల్లకణం ఉంటుంది, అది మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ నుంచి మనకి మెలనిన్ అనే పదార్థం మనకి ప్రొడక్షన్ అవుతుంది. ఈ మెలనిన్ అనే పదార్థం ప్రొడక్షన్ అయినప్పుడు మనకి చర్మంలో నలుపు అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ నలుపు అనేది విపరీతంగా పెరిగినప్పుడు మనకి చర్మంలో నలుపు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ తగులుతూ ఉంటే, ఎంత సూర్యుడు వెలుతురు అంత తగులుతూ ఉంటే, ఎంత ఎండ అంత తగులుతూ ఉంటే చర్మంలో నలుపు అనేది అంత పెరుగుతూ ఉంటుంది. సో ఈ చర్మంలో నలుపు అంత పెరిగినప్పుడు మనకి ఏంటనంటే, మనకి అక్కడ పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మరి లేజర్ ఎలా చేస్తుంది అని అంటే, లేజర్ అనేది మనకి చర్మ కణాలు ఉంటాయి కదండి, లేజర్ బీమ్ అనేది మన చర్మ కణాల మధ్యలోంచి వెళ్తుందండి. అలానే చర్మ కణాల త్రూ కూడా వెళ్తుంది అనమాట. అక్కడ చర్మ కణాల లోపల ఉన్న మెలనిన్ ని, మెలనోజోమ్స్ ని దాన్ని టార్గెట్ చేస్తుందండి లేజర్. నలుపు కణాన్ని, మెలనిన్ ని, మెలనోసైట్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. మెలనిన్ పదార్థాన్ని మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో మెలనోసైట్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు, అలానే చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు అనమాట. సో ఆ విధంగా లేజర్స్ అనేటివి హైలీ స్పెసిఫిక్ అనేటివి ఉంటాయండి. అదే మనకి పీల్స్ అప్లై చేసినా, ఏది అప్లై చేసినా కానీ చాలా మెథడ్స్ లో అవి లోపలికి వెళ్ళి దాన్ని కరిగించాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ కేవలం ఏంటంటే హైలీ స్పెసిఫిక్ ఉన్నందుకు కేవలం మెలనిన్ అనే దానికి టార్గెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. లేజర్ అనేది చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఒక వేవ్ లెంత్ తోటి అది ఒక లైట్ బీమ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అది పెద్ద రేడియేషన్ అని కాదండి, లైట్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ తోటి మనకి దాంతో ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. అంటే ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ వేవ్ లెంత్ అనేది 1064 అనే వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. అంటే మనకి విబ్గ్యూర్ వేవ్ లెంత్ ఉంటుంది చూడండి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్పి అలా అనుకున్నాం కదా, చదువుకున్నాం కదా చిన్నగున్నప్పుడు. దానికంటే ఒక విధంగా మనకి వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. ఆ వేవ్ లెంత్ అక్కడ పాస్ చేసిన ఏమవుతుందంటే, ఆ మెలనిన్ అనేది ఆ లేజర్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మిగతా ఏవి కూడా డిస్టర్బెన్స్ అనేటివి జరగవు. ఆ జరగకుండా ఉన్నదానికి దానికి ఏమవుతుందంటే, చర్మ కణాల్లో ఉన్న నలుపు అనేది నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా హైలీ స్పెసిఫిక్ గా లేజర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. లేజర్స్ అనేటివి ఆ విధంగా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా సేఫ్ గా ఉంటాయి. మరి లేజర్స్ ఇతరత్ర ఏమైనా డ్యామేజ్ చేస్తుందనంటే, కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుందండి. అలానే మనకి అక్కడ చుట్టూరు ఉన్న ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అలానే మనకి చర్మ కణాలకి కూడా కొత్తగా రీజువినేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది అనమాట లేజర్ బీమ్స్. సో ఆ విధంగా లేజర్స్ అనేటివి చర్మానికి లాంగ్ టర్మ్ లో కూడా హెల్ప్ చేస్తాయి. అలానే మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా చేసుకున్నాక అంటే ఎటువంటివి ఉండవండి. మా అడ్వాన్స్ లేజర్స్ చేయటం తోటి చర్మంలో నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది కూడా. సో చర్మంలో మనకి మంచిగా నలుపు తగ్గి మంచి రిజల్ట్ అనేది తీసుకురావటానికని మనం లేజర్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు చేయించుకుంటారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. లేజర్ నెలకు ఒకసారి అని చేయించాలండి. అలానే మీరు 15 రోజులకి రాగలిగితే దాంతో పాటు కాంబినేషన్లో లేజర్స్ తో పాటు పీల్స్ కూడా చేస్తాం. కెమికల్ పీల్స్ అని అంటాము. అదొక సబ్స్టెన్స్ అలా అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటాం. ఇది వాష్ చేయటం తోటి మీకు అక్కడ చర్మంలో ఉన్న నలుపు కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. స్కిన్ సెల్స్ రీజువినేట్ అవుతాయి. డెడ్ సెల్స్ అనేటివి మైక్రోస్కోపిక్ పీలింగ్ అవుతూ ఉంటాయి. అలానే లేజర్తో పాటు కాంబినేషన్స్లో మనకి ఇతరత్రవి కూడా ఉంటాయి. NARF ప్రొసీజర్స్ ఉంటాయండి, LADD ప్రొసీజర్స్ ఉంటాయి, ఎక్సోజోమ్ థెరపీస్ ఉంటాయి, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి, మైక్రోనీలింగ్ PRP ప్రొసీజర్స్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన సీరం థెరపీస్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది అనమాట. సో ఇవాళ మనం అర్థం చేసుకున్నాం కదండి, లేజర్స్ సేఫ్గా ఉంటాయని, ఎందుకు ఇంత సుపీరియర్గా ఉంటాయి, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.